హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గోంగూర పచ్చి రొయ్యలు అండి. ఈ గోంగూర పచ్చి రొయ్యలు కూడా నా స్టైల్లో కాదండి, యూట్యూబర్ వంశీ గారి స్టైల్లో చూసి చేస్తున్నాను. ఆయన చేసింది ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. చాలా బాగా కుదిరింది. నేను ట్రై చేసేది బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. అంటే బాండీలు ఏం మార్చక్కర్లేదండి. ఇప్పుడు మనం పెట్టిన ఏ బాండీ పెట్టామో సేమ్ దానిలోనే కంటిన్యూ అయిపోవచ్చు. ఇలా నేను బాండీ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసాను. ఈ రొయ్యల్లో శుభ్రంగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అని తీసేసుకొని సేమ్ అదే ఆయిల్లో ఒక 5 లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 3 చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసిన తీపి వస్తుంది కదా, అది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించేసుకోండి. చూసారుగా వచ్చేసి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. నేను దంచిని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేగాలి. పసుపు, సాల్ట్ కూడా తగినంత 1 స్పూన్ వేసానండి సాల్ట్ నేను, ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లో వేసి ఉన్నాయి కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకుని వీటిలో గోంగూర వేసేయండి. ఇప్పుడు చక్కగా వలిసి ఉంచిన గోంగూర వేసేసుకుంటే సేమ్ సమానంగా తీసుకోవాలండి. మనం ఎంత వెయిట్ అయితే రొయ్యలు తీసుకుంటున్నామో అంత వెయిట్ గోంగూర కూడా ఉండాలి కంపల్సరిగా. అప్పుడే దానికి టేస్ట్ వస్తుంది. నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి గోంగూర. ఒక 25 రొయ్యల వరకు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఒక కట్ట గోంగూర వేసేసాను. ఇప్పుడు వేయించి ఉంచిన రొయ్యలు కూడా దానిలో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. స్పూన్ వేసానండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుని దీనిలో ఒకసారి ఇప్పుడు నన్ను వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసేయండి. ఒకసారి ఇవి కలిపి లో టు ఫ్లేమ్లో పెట్టండి. హైలో పెడితే మాడిపోతుంది. చక్కగా ఈ గోంగూర అంతా కూడా ఉడుకుతుందండి, రొయ్యలతో పాటు ఉడుకుతుంది. అదే మెత్తగా అయిపోతుంది. ఇంకా మనం ఏం మెదపక్కర్లేదు. మూత పెట్టేయండి. చూడండి ఉడికిందో లేదో. ఉడికిందండి, దగ్గరకు వచ్చేసింది. గోంగూర కూడా చూసారు చక్కగా అది మెల్ట్ అయిపోయిందా, మెత్తగా అయిపోయింది. నేను ఇంకా ఏం వేయలేదండి, దీనిలో దించేసాను. ఎక్కడైనా ఉంటే ఏమో ఆకులు కనిపించింది కానీ అలా ఏం లేదు, చక్కగా ఉంది. చెప్పాను కదా నేను ఇది వంశీ గారు చేసిన గోంగూర రొయ్యలు ట్రై చేశానని చెప్పి. ఆయన స్టైల్లో చేశాను. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీరందరూ కూడా చెప్పండి.
అయిపోయిందండి, ఇంకా ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బెలూన్స్లో వస్తున్నాయి కదా, ఎప్పుడైతే మనకి ఆయిల్ బెలూన్స్లో వస్తుందో అప్పుడు బబుల్స్గా అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. ఎక్కువ గిన్నెలు చేసుకోక్కర్లేదు, ఒక 2-3 వాటిల్లో వండక్కర్లేదు. చక్కగా సింపుల్గా ఒకే బాండీ పెట్టి దాంట్లోనే కంటిన్యూ చేసేయడం. బాగుంది కదా. మీకు ఈ రొయ్యల గోంగూర నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫుల్ వీడియో చూస్తేనే తెలుస్తుందండి ఏం చేశారనేది. పచ్చి రొయ్యల గోంగూర ఒక్కసారి గోంగూర టేస్ట్ చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ గోంగూర వదులుకోరండి. గోంగూర పచ్చి రొయ్యలు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది. సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో వాచింగ్ అందరూ లైక్ చేయండి. ఉంటానండి. అందరికీ బాయ్, టాటా.